అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు యువర్ స్టోరీస్. ఈరోజు కథ ప్రేమ మధురిమ. దక్ష్, యువర్ గ్రాండ్ ఫా ఈస్ కాలింగ్ అంటూ మొబైల్ అతని చేతిలో పెట్టి అతని ఒడిలో వాలింది. ఇప్పుడు గ్రాండ్ ఫా ఎందుకు కాల్ చేస్తున్నారు? నాకు మాట్లాడే మూడ్ లేదు, కాల్ కట్ చేసే. అదేంటి, ఏం మాట్లాడతారో విను. నో అంటుండగానే కాల్ లిఫ్ట్ చేసి అతని చెవి దగ్గర పెట్టింది కైరా. వద్దన్నా కానీ లిఫ్ట్ చేసిందని కొరకొరా చూస్తున్నాడు ఆమెని. చెప్పండి తాతయ్య, వాట్స్ గోయింగ్ ఆన్ దేర్ అన్నాడు కాస్త సీరియస్గా. దక్ష్ కళ్ళు చిన్నవి చేసి, ఏం జరుగుతుంది? నా మూవీ షూట్ జరుగుతోంది. అది కాదు, షిప్లో ఒక అమ్మాయిని కొట్టించి బయటకు నెట్టించావంట అనగానే, వాట్, హూ ఈజ్ షీ? నేను ఎవరిని కొట్టించాను? మీరేం మాట్లాడుతున్నారు తాతయ్య? దక్ష్, నాకేం తెలీదు అనుకుంటున్నావా? ఓహో, ఆ అమ్మాయిని మీరే అపాయింట్ చేశారా? అదంతా నీకనవసరం. ఎందుకలా చేశావో చెప్పు తాతయ్య. అంత చీఫ్ ఫకింగ్ గర్ల్ని నాకు సర్వర్గా ఎందుకు అపాయింట్ చేశావు? నా గురించి మీకు తెలీదా? అలాంటి వాళ్ళ గాలిని కూడా నేను పీల్చలేను అంటుంటే, అందుకే కదా ఆ అమ్మాయిని అపాయింట్ చేసింది అంటున్న అతని మాటలకి వాట్ అంటూ అరిచాడు. అరవకు దక్ష్, ఇంకోసారి ఆ అమ్మాయి జోలికొస్తే నేను ఊరుకోను. తాతయ్య, ఇప్పటికిప్పుడే ఆ అమ్మాయిని ఈ షిప్ నుండి వెళ్ళగొట్టండి, లేకపోతే నేను మీ దగ్గరికి ఎప్పటికీ రాను. ఏంటి, బ్లాక్మెయిల్ చేస్తున్నావా? మీరు ఎలాగైనా అనుకోండి, ఓకే, నువ్వు కూడా ఏమైనా చేసుకో. నేను మాత్రం ఆ అమ్మాయిని షిప్ నుండి బయటకు పంపించను, అలాగే నీ జీవితం నుండి కూడా అని అతని మనసులో అనుకున్నాడు. ఏంటి తాతయ్య, మాట్లాడరేంటి అంటూ అరిచాడు దక్ష్. ఇక అప్పటికే అతని కాల్ కట్ అవడంతో షట్ అని సీరియస్గా ఫ్లోర్ని కాలుతో తన్ని అతని ఫ్రస్ట్రేషన్ ఆమె మీద తీర్చుకున్నాడు. ఇక్కడ దక్షిత అతనికి మళ్ళీ ఎదురుపడాలంటే భయమేస్తోంది ఆమెకి. ఏం చేయాలి? ఎలా అతని ముందుకెళ్ళాలి? వెళితే ఒక బాధ, వెళ్ళకపోతే ఇంకో బాధ అని కిచెన్లోకెళ్ళి జ్యూస్ చేసి గ్లాస్లో పోసింది. ఆలోచనలతోనే అక్కడి నుండి అతను ఉన్న రూమ్కి వెళ్ళాలంటే అడుగులు ముందుకు పడడం లేదు. దక్ష్ తాతయ్య బల్దేవ్ మల్హోత్రా అక్కడున్న వాళ్ళని కంట్రోల్ చేయడంతో దక్షితని ఏమనకుండా ఉన్నారు. ఎక్స్క్యూజ్ మీ అంటూ లోపలికొచ్చింది ఒక అమ్మాయి. తల తిప్పి చూసింది దక్షిత. తనని చూడగానే ఫేస్ ఒక రకంగా పెట్టి, మీకు మేకప్ వేయడానికి వచ్చాను, మీరిక్కడ కూర్చుంటే మేకప్ వేసి వెళ్ళిపోతాను అని ఫేస్ చిట్లించుకుంటూ చెబుతుంటే, అవసరం లేదు, నాకు దేవుడిచ్చిన రూపం చాలు, వాటికి మెరుగులు దిద్దడం నాకు ఇష్టముండదు, మీరు దయచేయొచ్చు అని ఆమె ఫేస్ ఎక్స్ప్రెషన్స్కి బాధపడుతూ చెప్పింది. ఆమె మాటలకి దీనికెంత పొగరు, చూడ్డానికి ఎంత చండాలంగా ఉంది, అంత పెద్ద ఆయనకి ఈ బెగ్గరే దొరికిందా? అంత పెద్ద హీరోకి సర్వర్గా చేయడానికి అసలు ఆ హీరో గారు ఈవిడ గారిని యాక్సెప్ట్ చేశాడా? అమ్మో, నిన్ను చూస్తే మార్నింగ్ తిన్న ఫుడ్ బయటకొచ్చేలా ఉంది తల్లి, చెత్త కుప్పలో నుండి డైరెక్ట్గా ఇక్కడికే వచ్చినట్లున్నావు అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆమె మాటలకి బాధగా అనిపించినా అది ఆమె చేతిలో లేదుగా. నా రూపాన్ని నేను మాత్రమే ప్రేమించుకుంటాను, నన్ను చూసి నచ్చని వాళ్ళ కోసం నేను రూపాన్ని మార్చుకోను, అది వాళ్ళ ప్రాబ్లం, నాది కాదుగా. కానీ ఇప్పుడు నేను ఇక్కడి నుండి అతని దగ్గరికి ఎలా వెళ్ళాలి? సెక్యూరిటీ నన్ను ఆపుతారా? అయినా పెద్ద సార్ వాళ్ళతో మాట్లాడతాను అన్నారుగా అనుకుంటూ అక్కడి నుండి జ్యూస్ ట్రే తీసుకొని హీరో గారి గది వైపు వెళ్తుంటే, ఏయ్, నిన్ను రూమ్ నుండి బయటకి రావద్దని చెప్పాను కదే, మళ్ళీ హీరో గారిని కలవడానికి ఎందుకు వెళ్తున్నావు అంటూ వచ్చింది కైరా. ఆమె మాటలకి ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసింది. నీ డొక్కు డస్కీ ఫేస్ వేసుకొని ఎగేసుకుంటూ ఎక్కడికి వెళ్తున్నావు అంటుంటే, ఆయనకి జ్యూస్ ఇవ్వడానికి వెళ్తున్నాను అనింది. ఆయన? ఎవరా ఆయన అనింది. పెద్దసారి గారు మనవడు అనగానే, పెద్దసారి ఎవరు? ఓహ్, దక్షు తాతయ్యేనా నిన్ను సర్వర్గా పెట్టింది? అందుకేనా మార్నింగ్ అంత సీరియస్గా మాట్లాడుతున్నాడు? అతన్ని చూసుకునేనా నీకు ఇంత ధైర్యం? సరాసరి సింహం బోనులోకి వెళ్తాను అంటే నేనెందుకు వద్దంటాను? వెళ్ళి తనతో తిట్టించుకొనిరా, కనీసం నీ గాలి సోకినా చంపేసేలా ఉన్నాడు. నువ్వు మాత్రం ఇంత ధైర్యంగా వెళ్తున్నావే, ఏం జరుగుతుందో చూడాలని చాలా ఆతృతగా ఉంది, వెళ్ళు అని కన్నింగ్ స్మైల్ ఇస్తూ చెప్పింది కైరా. ఆమె మాటలకి నిజంగానే భయపడుతూ అతను ఏమన్నా సైలెంట్గా ఊరుకోవాలి అనుకుని అక్కడి నుండి ఒక్కో అడుగు వేస్తూ డోర్ వరకు వెళ్ళి ఓపెన్ చేయాలా వద్దా అని ఆలోచిస్తూ, ఇక ఎలాగో తప్పదు, ఏదైనా భరిస్తాను అని మనసులో సంకల్పించుకొని డోర్ చిన్నగా తెరిచి ఓపెన్ చేసింది కైరా.
ఏం జరుగుతుందా అని చూస్తూ నిలబడింది. ఎప్పుడెప్పుడు తను ఏడుస్తూ బయటకు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంది కైరా. ఇక లోపలికి వెళ్ళిన తనకి హీరో సాబ్ కనిపించలేదు. ఎక్కడా అని చుట్టూ చూసిన ఆమెకి అప్పుడే వాష్రూమ్ నుండి టవల్ చుట్టుకొని తల తుడుచుకుంటూ బయటకొచ్చాడు. ఒక్కసారిగా అతని బేర్ బాడీకి ఉలిక్కిపడి కర్టెన్ వెనకాల దాక్కుంది. ఈ తింగరిదానికి డోర్ నాక్ చేయాలని కూడా సోయలేదు. ఇప్పుడుంటుంది నీకు వాడి చేతిలో అని తెగ సంబరపడిపోయింది కైరా. ఇక్కడ దక్షిత భయంగా నిలబడింది. తన రూంలోకి ఎవరో వచ్చినట్లు ప్రెజెన్స్ తెలుస్తుంటే చుట్టూ చూశాడు. అతని కళ్ళు స్కానర్స్లా అటూ ఇటూ తిప్పి చూస్తున్నాడు. ఎవరూ కనిపించలేదు. వార్డ్రోబ్ ఓపెన్ చేసి టీషర్ట్ ట్రాక్ ప్యాంట్ వేసుకొని రిలాక్స్ అయ్యాడు. ఇక్కడ టెన్షన్తో ఆమె గుండెసడి ఆమెకి వినిపించేంత భయపడుతోంది దక్షిత. ఇక ఎలాగో అతని ముందుకు వెళ్ళక తప్పదు అని కర్టెన్ మెల్లగా తీస్తుండగా పక్కన ఆమె చున్నీ తగిలి ఫ్లవర్ వాస్ కింద పడిపోయింది. టక్కున తల తిప్పి చూశాడు. కర్టెన్ ఊగుతూ కనిపించింది. అప్పటికే అతని రూంలో ఎవరో ఉన్నారని డౌట్ వస్తుంటే క్షణంలో కర్టెన్ని విసురుగా తీసి చూశాడు. కింద పడ్డ ఫ్లవర్ వాస్ సౌండ్కి భయంతో ఉలిక్కిపడి గట్టిగా కళ్ళు మూసిన దక్షిత కనిపించింది. కోపంతో అతని కళ్ళు అగ్నిగుండాలైతే యూ బ్లడీ అంటూ అరిచాడు. అతని అరుపుకు ఉలిక్కిపడి అటువైపు తిరిగింది. ఆమె ఫేస్ అతనికి కనిపించకుండా. ఆమె రూపాన్ని మరోసారి లైఫ్లో చూడకూడదు అనుకున్న అతనికి మళ్ళీ చూడగానే కోపం నశాలానికి అంటింది. ఏయ్ అంటూ గద్దించాడు. చిన్నగా ఇటువైపు తిరిగి వణుకుతున్న జ్యూస్ని అతని ముందు పెట్టింది. ఆమె చేతిలో ఉన్న జ్యూస్ విసిరికొట్టి, నిన్ను ఎవడు నా రూంలోకి రమ్మన్నాడే? అసలు ఎవరు నువ్వు? అంటూ అటువైపు తిరిగాడు. ఆమె ఫేస్ని చూడాలంటే ఇరిటేటింగ్గా అనిపిస్తుంటే, ఇంకొక క్షణం నా కళ్ళ ముందున్నా నిన్ను నిలువునా చీరేస్తా. నా కంటికి కనిపించకూడదని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకొచ్చావు? మీకు జ్యూస్ ఇవ్వడానికి వచ్చాను. వాట్? ఈ షిప్లో నాకు సర్వ్ చేసే మనుషుల్లేరా? నీ చెత్త చేతులతో తీసుకోవడానికి నేను రెడీగా ఉన్నాననుకుంటున్నావా? అదేంటి సార్ అలా మాట్లాడతారు? నేను మనిషినే, మీరు మనుషులే. నేను ఒక తల్లికే పుట్టాను, మీరు కూడా ఒక తల్లికే పుట్టారు. అందులో తేడా ఏముంది? కాకపోతే మీకు డబ్బు హోదా ఉంది, నేను పేదరాలిని, అంతే కదా? షడాప్ అంటూ గట్టిగా అరిచాడు. ఉలిక్కిపడింది దక్షిత. ఇంకొక సెకండ్ నువ్వు నా రూంలో ఉన్నా ఏం చేస్తానో నాకే తెలీదు. గెట్ లాస్ట్ అంటూ అరిచాడు అసహనంగా. మీరు అవునన్నా కాదన్నా మీకు సర్వ్ చేయడానికి నేను మాత్రమే వస్తాను. నిన్నటి నుండి మీరు ఏం తినలేదు. ప్లీజ్ నా కోసం ఇలా కడుపు మార్చుకోకండి. నా వల్ల ఒకరు బాధపడితే నేను చూడలేను అనింది. కర్టెన్ అటువైపు దక్షిత ఉంది, ఇటువైపు హీరో ఉన్నాడు. ఆమె చెయ్యి పట్టి అంటే డైరెక్ట్గా పట్టుకోలేదు, కర్టెన్ క్లాత్తో పట్టుకొని ఈడ్చికొట్టాడు. అంత ఫోర్స్గా విసిరగానే వెళ్ళి కింద పడిపోయింది. నిన్ను చూస్తుంటే తిండి సహిస్తుంది అనుకుంటున్నావా? అంటున్న అతన్ని కన్నీళ్లతో చూస్తూ, ఇలా పుట్టడం నా తప్పా సార్? ఎందుకు మీరు ఇంత హేట్ చేస్తున్నారు? నేను ఎవరికి ఏ హాని చేయలేదు సార్. నన్ను ఇంత అసహ్యించుకోవడం చాలా బాధేస్తోంది. మీకు చాలా టేస్టీగా వంటలు చేసి పెడతాను. ఒక్కసారి నా చేతి వంట తినండి సార్, ప్లీజ్. ఒక్కసారి నా మాట వినండి అని వేడుకోలుగా అంటుంటే వెంటనే సెక్యూరిటీకి కాల్ చేసి వితిన్ సెకండ్స్లో నా రూమ్లో ఉన్న గొరిల్లాని తీసుకెళ్లి సముద్రంలో ఎత్తేయండి. లేకపోతే మీ జాబులు ఊడిపోయి రోడ్డున పడతారు. నేను తలుచుకుంటే మీ జీవితాలు ఎలా ఉంటాయో తెలుసు కదా అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి విసురుగా కాల్ కట్ చేశాడు. నెక్స్ట్ సెకండ్లో సెక్యూరిటీ లోపలికి వచ్చి ఆమెను లాక్కుపోతే చూస్తున్న కైరా కడుపు నిండిపోయి అక్కడి నుండి లోపలికెళ్ళిపోయింది. దక్ష్ అసహనంగా ఆమె ఫేస్ మళ్ళీ అతని కంటికి కనిపించినందుకు కోపంతో పిడికిలి బిగిసి గోడకి గట్టిగా పంచబడింది. సార్ అసలు మీరు ఏం చేస్తున్నారు? నెక్స్ట్ షాట్ ఉంది. మీకు గాయమైతే అది పోస్ట్ పోన్ అవుతుంది. కాస్త ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోండి అంటూ లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చాడు డైరెక్టర్. ఆ ఇష్యూ అతని దాకా వెళ్ళడంతో హీరో పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడం కోసం, ఎందుకంటే కొన్ని కోట్లు పెట్టి మూవీ తీస్తున్నప్పుడు హీరో మీద ఆ మాత్రం కేరింగ్ ఉండదా? గెట్ అవుట్! ఏ చిన్న ప్రాణి నా రూంలోకి వచ్చినా ఇక్కడే చంపి సముద్రంలో కలిపిస్తా అని అరుస్తుంటే వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయాడు భయపడి. ఇక ఈ టైంలో హీరోని కదిలించడం మంచిది కాదు అని కైరా ఆమె రూమ్ నుండి బయటకు రాలేదు. దానికి తగిన శాస్తి జరిగింది. లేకపోతే పెద్ద పుడింగులాగా వద్దంటున్నా వెళ్తుందా, యూజ్లెస్ డస్కి ఫెలో అని తిట్టుకుంటూ డ్రగ్ తీసుకొని మత్తుగా బెడ్ మీద వాలిపోయింది.
ఇక అప్పుడే ప్రొడ్యూసర్ రావడంతో లైట్స్ ఆఫ్ చేసి మత్తుగా అతన్ని అల్లుకుపోయింది కైరా. ఏంటి కైరా, ఇంత హాట్గా రెడీ అవుతే ఎలా చెప్పు? నిన్ను చూస్తూ ఊరుకోవడం నా వల్ల కావట్లేదు తెలుసా అన్నాడు మత్తుగా. నీ మాటలు కట్టిపెట్టి పని చూడు అంటూ అతన్ని ఆమె చేష్టలతో రెచ్చగొట్టింది. తాతయ్య, వాట్ ద హెల్ ఆర్ యూ డూయింగ్? నన్ను చంపేస్తావా? అది నా కంటికి కనిపడకూడదు అని చెప్పాను కదా. ఎందుకిలా నన్ను మనశ్శాంతిగా బ్రతకనివ్వట్లేదు అంటూ అరిచాడు. కామ్ డౌన్ దక్ష్. తాతయ్య, ఎందుకిలా చేస్తున్నావు? ఎందుకిలా చేస్తున్నానో ముందు ముందు నీకే తెలుస్తుంది. ఆ అమ్మాయిని ఏమైనా అంటే మాత్రం నేనస్సలు ఊరుకోను. ఏం చేస్తారు? అది నాకు ఇంకోసారి కనిపిస్తే దాని డెడ్ బాడీ సముద్రంలో తేలుతుంది. దక్ష్ అంటూ అరిచాడు. ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? ఆ అమ్మాయి ఏం పాపం చేసింది? ఎందుకలా మాట్లాడుతున్నావు? తన ఒంటి మీద చిన్న గీత పడ్డా ఏం చేస్తానో నాకే తెలీదు అంటూ విసురుగా కాల్ కట్ చేశాడు. అతని మాటలకి అసహనంగా అనిపిస్తుంటే జుట్టు లోపలికి వేళ్లు జొప్పించి అసహనంగా బెడ్ మీద కూలబడ్డాడు. అసలు ఎవ్వత్తివే నువ్వు? ఎందుకిలా నన్ను చంపేస్తున్నావు? నీ రూపాన్ని పగలు చూస్తే రాత్రి కల్లోకి వచ్చేలా ఉంది. అలాంటిది నీ చేతితో సేవలు చేయించుకోవాలంటే అసహ్యంగా అనిపిస్తోంది. అసలు ఇంత డస్కీగా ఎందుకు పుట్టావే అని అరుస్తూ అతని ఫ్రస్ట్రేషన్ డ్రింక్ సిగరెట్స్ మీద చూపిస్తూ ఆ రోజు షూట్ క్యాన్సిల్ చేయించుకొని నెక్స్ట్ డే అతనికి కంటపడకుండా ఆ అమ్మాయిని అతని దరిదాపుల్లోకి రాకుండా చేసి షూట్ని కంప్లీట్ చేసుకొని బాంబేకి రీచ్ అయ్యారు. ఇక 3 రోజులు బీపీ ఫ్రస్ట్రేషన్తో సరిగ్గా ఫుడ్ తినకపోవడంతో ఇరిటేటింగ్గా ఉన్న అతని బ్రెయిన్కి 1 వీక్ వరకు డేట్స్ అన్నీ క్యాన్సిల్ చేయించుకొని ఇంట్లో రిలాక్స్ అవ్వాలని ఎవరితో కాంటాక్ట్ కూడా లేకుండా హాయిగా బెడ్ మీద వాలిపోయాడు. మార్నింగ్ నుండి అతన్ని ఎవరూ డిస్టర్బ్ చేయలేదు. ఈవినింగ్ 5 అవుతుందనగా అప్పుడు మోగింది అతని బెడ్రూమ్ కాలింగ్ బెల్. మళ్ళీ ఎవరంటారు మాస్టారు? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.